ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం నుంచి 5వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాని శతశోథః సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, హృతాకుమార, లక్షలాదిగా ఉన్నట్టి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన రూపములనే నా విభూతులను ఇప్పుడు చూడు అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చారనమాట. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.